హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. 49వ అధ్యాయము 48వ వచనంలో మనం చూస్తుంది. అదే వచనాన్ని అన్నగారు కూడా జ్ఞాపకం చేశారు. కాబట్టి పాతాళ వశం కాకుండా తప్పించుకునే వారు ఎవరున్నారు అంటే వాక్య ప్రకారం మనం చూస్తుంటే ఆ వచనాన్ని కూడా వారు పూర్తి చేశారు. ఏమన్నారంటే మరి వాక్సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడు? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రభు యేసుక్రీస్తు వారిని నమ్మాలి. నేను నమ్మను అని అన్నాడు అంటే అతడు దేశ ప్రధాని అయినా వారికి పాతాళం తప్పదు. ఒకవేళ ఈ ప్రపంచంలో ప్రముఖ వ్యక్తి అయినా పాతాళము తప్పదు. ఎందుకు అంటే ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన 2023వ సంవత్సరంలో మరి దాదాపు మార్చి 18వ తారీఖున ఈ లోకాన్ని విడిచిపెట్టారు. అప్పుడు చాలా ధనుడు, ఉన్నతమైనటువంటి వ్యక్తి, చాలా పెద్ద విద్యావంతుడు కూడా. అప్పుడు మరి భూమండలం మీద ఉన్న నవగ్రహాలన్నీ కూడా ఒక దినమున మరి ఆ నల్లని రంధ్రంలోకి వెళ్ళిపోతాయి. బ్లాక్ హోల్స్ అని ఆ సిద్ధాంతాన్ని కనిపెట్టినటువంటి వారు స్టడీ ఆఫ్ స్టేట్స్ అనే దాని మీద, ఆ థియరీ మీద ఉన్నతమైనటువంటి మరి థీసిస్ సబ్మిట్ చేసి ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో నోబెల్ ప్రైజ్ కొట్టినటువంటి వ్యక్తి. అంతేకాదు ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తుంటే అతడు నోబెల్ ప్రైజ్ కొట్టినటువంటి వ్యక్తి, కనులైనటువంటి వ్యక్తి, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేశారు. అతను ఒక మాటలో చెప్పాలంటే మరి పెరాలిటిక్ మ్యాన్. అంటే ఈ 2 వేళ్ళే పనిచేస్తారు. ఈ ఎడం చేయి పనిచేయదు, ఎడంకాలు పనిచేయదు, గురుగాలు పనిచేయదు. వీల్ చైర్లో తీసుకెళ్ళి అతను ఏం చెప్పించేవాడంటే పాఠాలు చెప్పించేవాడు. లేకపోతే టేప్ రికార్డులో రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసినటువంటి విషయాలను అక్కడ పిల్లలకు బోధించేవాడు. అంత గొప్ప వ్యక్తి. అతని పేరు స్టీఫెన్ హాకింగ్. ఇప్పుడు స్టడీ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి దాని మీద మరి గొప్ప మరి అంటే దాని మీద అధ్యయనం చేసి నోబెల్ ప్రైజ్ కొట్టినటువంటి వారు. నవగ్రహాలన్నీ ఒక దినమున ఆ బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతాయి, అప్పుడు ప్రపంచం నాశనం కాబోతుంది అనే విషయాన్ని చెప్పిన వాడే ఈ యొక్క స్టీఫెన్ హాకింగ్. అయితే దీన్ని మనకి దైవజనుడైనటువంటి అపోస్తలుడైన పేతురు ఎప్పుడో మొదటి శతాబ్దంలోనే 2వ పేతురు 3వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో ఆయన సెలవిచ్చారు. ఏమన్నాడు? భూమి మీద ఉన్న కుర్చాలు కాలిపోతాయి, తర్వాత దేవుని వాక్యంలో చూస్తున్నాం అన్ని గ్రహాలన్నీ కూడా కాలిపోతాయని దేవుని వాక్యంలో చెప్పిన మాట స్టీఫెన్ హాకిన్స్ ఇటీవల కాలంలో చెప్పారు. దానికి అతను నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. దానికి అంత ఎందుకు చెప్పాను అంటే అతడు ప్రభు నమ్మల పుట్టుక క్రైస్తవుడు, పేరేమో స్టెఫన్ పేరు. అయితే క్రీస్తును నమ్మలేదు, క్రీస్తును ఎరగలేదు, క్రీస్తు యొద్దకు రాలా, క్రీస్తు దగ్గర తన పాపాన్ని ఒప్పుకోలా, క్షమాపణ కోరలా, క్రీస్తు రక్తము చేత ఎంచబడలేదు. పైగా అతను చనిపోకముందు ఏమన్నాడు అంటే పరలోకం అనేది ఒక కట్టు కదా, నరకం అనేది ఒక కట్టు కదా అన్నాడు. ఈ మాటలన్నీ నేను చెప్తుంటే మీకు కొత్తగా ఉంటుంది. మీకు కావాలంటే నెట్లోకి వెళ్ళి స్టీఫెన్ హాకిన్స్ అని కొడితే మీకు అక్కడ కనబడతాయి ఇవన్నీ. అతను అన్న మాట ఏంటంటే పరలోకం ఒక కట్టు కదా, నరకం ఒక కట్టు కదా అన్నాడు. అంటే ప్రభువుని నమ్మలా, బైబిల్ నమ్మలా, క్రీస్తును నమ్మలా. అట్లాంటి వ్యక్తులకి చావు లాభం కాదు. చావు ఏంటి? అగ్నిగుండం. చావు ఏంటంటే అగ్నిగుండం. అతను ఎంత పెద్ద చదువులైనా, నోబెల్ ప్రైజ్ విన్నర్ అయినా, కనుడైనా అలాంటి వ్యక్తికి చావు లాభమా? చావు అగ్నిగుండం. ఎందుకంటే వాక్యంలో రాయబడి ఉంది. అలాంటి వారందరికీ ప్రకటన 20వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తుంటే ఇలాంటి వారందరూ
ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం నుండి 8వ వచనం దాకా మనం చదువుతుంటే ఇలాంటి వారందరూ ఆ ధవళ సింహాసనం మీద కూర్చున్న దేవుని ఎదుట వీరందరూ ఏం చేస్తారండి? నిలబడతారు. అప్పుడు భూమి తన యొక్క వ్యక్తులను అప్పగిస్తుందని, సముద్రం అప్పగిస్తుందని, ఇవన్నీ కూడా అక్కడ మనం చదువుతూ ఉన్నాం. 20వ అధ్యాయము 11వ వచనం నుండి 8వ వచనం దాకా. ఎందుకంటే భూమి ఆకాశములు ఆయన సన్నిధులు ఏవైపోయినాయి, పారిపోయాయని కూడా మనం చదువుతాం. అంటే ఆ దేవుని దగ్గర భూమి ఉండలేకపోతుంది, ఆకాశం ఉండలేకపోతుంది, ఆయన సన్నిధిలో నిలవలేకపోతుంది. ఇక స్టీఫెన్ హాకిన్స్ లాంటి నిలబడతారా? ఈ దేశాన్ని పరిపాలించేవాడు నిలబడతారా? ఈ రాష్ట్రాన్ని పరిపాలించేవాడు నిలబడగలరా? ఇంపాసిబుల్. అది జరగనటువంటి విషయం. అందుకే వాక్యంలో చూస్తున్నాం. అప్పుడు ఏమని రాయబడిందంటే గ్రంథములు విప్పబడును, జీవ గ్రంథం అనే మరొక గ్రంథము కూడా తెరవబడింది. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో వేయబడును. ఇది రెండవ మరణం. రెండవ మరణం, భౌతిక మరణం అంటే యోబు చెప్పిందే. యోబు ఏం చెప్పాడు? 14 మనమందరము చనిపోదు అని భౌతికమైన మరణాన్ని గురించి చెప్పారు. భౌతికమైన మరణం అది, మనమందరము చనిపోతాం అని చెప్పారు. ఆ మరణాన్ని ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? ఎదుర్కోవాలి. అయితే రెండవ మరణానికి వెళ్లకుండా రెండవ మరణం నుండి తప్పించబడాలి అంటే అదే పాతాళం వశము కాకుండా తన్ను తప్పించుకునగలవాడు ఎవరు అన్నాడు. ఎక్కడండి? 89వ కీర్తన 48వ మనం చదువుతుంది. కీర్తన 89వ అధ్యాయం 48వ వచనం మనం చదువుతుంది. ఏంటంటే పాతాళము వశము కాకుండా తన్ను తప్పించుకునగలవాడు ఎవరు? కాబట్టి పిల్లరా, మొదటి మరణము మనమందరం పొందాలి. ఈరోజు ఉప్పలపాటి నాగేశ్వరరావు గారు కూడా పొందారు. మరి ఆయన కోసం అది ఇటీవల కాలంలో చెప్పారు. నాకు తక్కువ తెలియదు, చనిపోలేదు చెప్పారు. ప్రభుత్వం ఈ లోకాన్ని విడిచిపెట్టారని చెప్పారు. కాబట్టి భౌతికమైన మరణం మనమందరం వహించవలసిందే. అయితే రెండవ మరణం నుండి తప్పించుకోవడానికి నా మట్టుకైతే బ్రతుకుతా క్రీస్తే. రెండవ మరణం నుండి తప్పించుకోవడానికే క్రీస్తును నమ్మాలి. క్రీస్తు రక్తములో పాపములు కలుసుకోవాలి. క్రీస్తు రక్తములో విమోచించబడాలి. క్రీస్తుని ఏం చేయాలని? అలాగున వెంబడించిన వారి పేరు ఎక్కడ రాయబడుతుంది? జీవ గ్రంథము. ఇట్ ఈస్ బుక్ ఆఫ్ లైఫ్. ఇట్ ఈస్ బుక్ ఆఫ్ లైఫ్. జీవ గ్రంథం. ఆ జీవ గ్రంథములో పేరులు లిఖితము కావాలి. అందుకని దేవుడు వాక్యంలో అయ్యగారు ఒక వచనం కోట్ చేశారు. ఆయన మాటల్లో ఏమని కోట్ చేశారంటే, మా పైకి వచ్చాయి ఏమని కోట్ చేశారు అంటే, ఎప్పటి నుండి పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుతున్నారు. అదే దేవుని వాక్యంలో మనం చూస్తున్నారు. అది ఆ వచనాన్ని మరి సోదరులు అన్నగారు కోట్ చేశారు. ఏమని రాయబడింది అక్కడ? దేవుని వాక్యంలో ప్రకటన 14వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తుంటే, ఇప్పటి నుండి ప్రభువు నుండి మృతులైన మృతులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కలిగి ఉండటం అనేది ఈ లోకంలో ఏదో పరిజ్ఞానాన్ని అనుకోవడానికి లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కలిగి ఉండటం అనేది గొప్ప వాక్యం. అందుకే వాక్యంలో ఏమని చెప్పాలంటే, ఆ ప్రభువుని కలిగి ఉన్నవారు ధన్యులు అన్నారు. అంతేకాదు ఆ ప్రభు ద్వారా ఏర్పరచబడిన వారు కూడా ఏమైనా ధన్యులు. క్రీస్తును కలిగి ఉన్నవారు ధన్యులు, క్రీస్తు ద్వారా ఏర్పరచబడిన బిడ్డలు కూడా ఇది ధన్యులు అని వాక్యంలో చూస్తున్నాం. అందుకనే 84వ కీర్తన ఆఖరి వచనం మనం చదువుతుంటే, కీర్తన 84వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏమన్నంటే, సైన్యములకు అధిపతికి దేవా నీ యందు నమ్మకించువారు ధన్యులు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడిగా ఏం చేయాలి? నా మటుకు నేను ప్రభుని దాదాపు బిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ప్రభువుని నమ్ముతున్నా. నిన్నే ఒక ఆయన వెల్డింగ్ శ్రీగాని మా చర్చిలో వెల్డింగ్ చేయడం పెడితే ఆయన చెప్పిన, అయ్యా
నేను 19 సంవత్సరాల వయసు అప్పుడు చూస్తున్నాను. ఎందుకంటే అప్పటికి నేను చాలా రకాలుగా తిరుగుతూ ఉండేవాడిని. క్రైస్తవులో నాకు తెలియదు. నేను పుట్టు క్రైస్తవుని, స్టీఫెన్ హాకిన్స్ లాగా క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడిని. నా తండ్రి పేరు ఎడ్వర్డ్ జాన్ ఫ్రెడరిక్, నా తండ్రి యొక్క తండ్రి పేరు చార్లెస్ జోసెఫ్, వాళ్ళ తండ్రి పేరు మార్కు. ఇలాగ 4 తరాలుగా నేను క్రైస్తవు. కానీ క్రీస్తు ఎరగలేదు. నేను ఏదో అలవాటు ప్రకారం గుడికి వెళ్తుండేవాడు, అలవాటు ప్రకారం గుడిలో కూర్చుంటూ ఉండేవాడు, అలవాటు ప్రకారం గుడిలో కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేవాడు. నేను వెళ్ళొచ్చులో చందా పట్టడానికి కర్ర ఇచ్చేవాడు. మాకు ఆ కర్ర చివరి ఉండేది. అలాగున ఒక చర్చిలో చందా పట్టేవాడు. కానీ క్రీస్తులో దేవుడి బిడ్డలారా, ఈ మాటలు చెప్తుంటే నేను ఆ సంఘాన్ని విమర్శించాలని మీరు అనుకుంటారు. సంఘాన్ని విమర్శించలేదు. ఆ సంఘము లేకపోతే ఈ రోజున మనము లేము. ఎందుకంటే మార్టిన్ లూథర్ ప్రపంచంలో రివాజులు తీసుకొచ్చినటువంటి, కానీ మన కాదమే. అయితే మారు మనసు పొందలేదు, రక్షించబడలేదు, ప్రభువుని ఎరగలేదు, పాప క్షమాపణ లేదు. కాబట్టి అలాంటి జీవితాన్ని కలిగి ఉండేటువంటి వారు. అయితే ప్రభు అయిన దేవుడు ఆ మాట సోదరం ద్వారా గుర్తు చేశారు. ఒక రోజున రెండవ ఆట సినిమా చూసి మందిరానికి వెళ్ళాం. రెండవ ఆట సినిమా చూసి, సెకండ్ షో సినిమా చూసి, మిడ్ నైట్ షో సినిమా చూసి, ఆ సినిమా పేరు కూడా మీకు చెప్తాను. అదేంటంటే అది ఏదో పేరు ఉన్నాయి, దాని పేరు కూడా నాకు గుర్తులేదు. అది గుర్తొస్తే మన మధ్యలో చెప్తా. అది ఆ సినిమా చూసి వింటే అప్పుడు ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? స్టేజ్ మీద నుంచి మాట వస్తుంది. ఏమనంటే పాపం వల్ల వచ్చి చేసిన మరణం ఈ రాత్రి, ఈ 31వ తారీఖు రాత్రి నువ్వు చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్తావా? నువ్వు క్రైస్తవు అని చెప్తున్నావు, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టానని చెప్తున్నావు, నువ్వు ప్రభు ఎరిగావా అనే మాట నా జీవితాన్ని నేర్పులారా చెవి వచ్చింది. బిడ్డలారా, ఇలాంటి సహోదరులు చెప్పారు. మనం ఒక్కపాటి నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడ చేయాలా? మనం పరిశీలించుకోవడానికి ఇక్కడికి. ఎందుకంటే మనం ప్రభు దగ్గరికి ఈ రోజు మనకు మరణం వస్తే వెళ్ళగలమా? ప్రభుత్వం మనం ఉండగలమా? ఆయన రాజ్యంలో మనం చేరగలమా? దానికి కావలసిన ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే మారు మనసు, రక్షించబడినాడు, పాప క్షమాపణ, అది కావాలి. నా జీవితంలో ప్రభు నన్ను అలా పట్టుకున్నాడు. ఆ ప్రభు దగ్గరికి పిలిచాడు. ఆయన సాక్షి మీరు ఒక విగ్రహాలు, నేను విగ్రహాలు తీసుకున్నాను. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టువాడిని. అయితే ఒకటి, నేను ప్రభుని ఎరగను. మీరు అనుకోవచ్చు ఈ క్రైస్తవుడు కాబట్టి సేవ చేస్తున్నాడు, ఈ మందిరాల దగ్గర ఇలాంటి పనులు చేస్తున్నాడు, ఆ మందిరాల దగ్గర ఇలాంటి పనులు చేస్తున్నాడు, పతాకాన్ని చూస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. నేను క్రైస్తవుడు కాదు, క్రీస్తు బిడ్డను. క్రీస్తు నన్ను రక్షించాడు. కాబట్టి నేను దేవుడు బిడ్డ. క్రైస్తవులందరూ క్రీస్తు బిడ్డలు కాదు. క్రీస్తు బిడ్డ అవ్వాలంటే క్రీస్తు రక్తంలో ఏం చేయబడాలని అడగబడాలి. అందుకనే ఎప్పటి నుండి ప్రభువు నందుండి మృతులైన మృతులు ధన్యులని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వారు క్రీస్తుతో కూడా ఉంటారు. ఎవరికి చావైతే లాభము అంటే క్రీస్తుని ఎరిగిన వారికి. క్రీస్తుని ఎరిగిన వారికి చావైతే లాభం. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఒక మతంలో ఉన్న వ్యక్తి, అతడు క్రీస్తుని నమ్మిన వారిని హింసించాడు, బెదిరించాడు, హత్య చేశాడు, వారిని ఈడ్చుకు రావడమే ప్రాణాధారంగా పెట్టుకున్నాడు. క్రీస్తుని అడగడం మతంలో ఉన్నవాడు, యోగా మతంలో పెరిగినవాడు, యోగా మతంలో 8వ జన్మను సుమతి పొందినవాడు, యోగా మతం చెంది అతను మాట్లాడే మాటలు బట్టి మనం చూస్తుంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాలు చూస్తుంటే నేను 8వ దినమున సున్నతి పొందాను, బెంజామిన్ వంశవాణ్ణి, హెబ్రీ వంశవాణ్ణి, ఎన్నో మాటలు చెప్పాడు. అయితే ఈ రోజున నేను క్రీస్తును సంపాదించుకున్నాను అన్నాడు 9వ వచనంలో. అదే పిల్లల ఫిలిప్పీ 3వ అధ్యాయం 9వ వచనం. 5, 6, 7 వచనాల్లో 8 వచనాల్లో సాక్ష్యం చెప్పాడు. 5, 6, 7, 8 వచనాల్లో సాక్ష్యం చెప్పాడు.
9వ ఏమన్నంటే క్రీస్తుని సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతిని కాక క్రీస్తు విషయమైన ఆయన నమ్ముటలో కలిగే నీతికి నేను వారసున్నాయన. ఈ మాటలు చెప్పిన వాడు పౌలు. అంటే ఒక మతోన్మాదిగా, ఒక మత పిచ్చోడిగా, మత సంబంధమైన భక్తితో తిరుగుతున్నా ఈ ప్రపంచంలో ఏ మతమైనా, అది క్రైస్తవ మతం కానివ్వండి, హైందవ మతం కానివ్వండి, బౌద్ధ మతం కానివ్వండి, జైన మతం కానివ్వండి, మహమ్మదీయ మతం కానివ్వండి, ఏ మతమైనా క్రీస్తు రక్తంలో కరగబడకుండా ఉంటే దేవుని రాజ్యానికి మాత్రము. కాబట్టి క్రీస్తు రక్తంలో కరగబడిన దేవుని రాజ్యాన్ని చేస్తారు. అదే వాక్యంలో చెప్తున్నాం. ఇక్కడ ఉత్తరపడి నాయకులు మరి అలాగే ఆయన రక్తంలో కరగబడ్డామని నమ్ముతున్నాం, చేయాలని కూడా నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయన చేస్తే అది తగ్గితే ఒక చాలకపోతే మనం ఆలోచించాలి. ఈ భూమి మీద మనం ఆయన సంతానం అయినటువంటి మనం ఎరిగి ఆయన మనం ఏం చేయాలండి? వెంబడి క్రీస్తుని వెంబడించాలి. ఉత్తరపడి నాయకులం కాదు, క్రీస్తుని మనం ఏం చేయాలండి? వెంబడించాలి. అలాగున్న ఆయన కొరకే మనం ఏం చేయాలి? అప్పుడు అందుకే ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఒక మతోన్మాదం నుండి బయటకు వచ్చి క్రీస్తును నమ్మేమంటున్నాంటే నా మట్టుకైతే చావైతే లాభం. ఎందుకని నేను చనిపోయాను అనుకోండి, నేను ఖచ్చితంగా నా ప్రభుత్వం ఎక్కువ యుగాలు ఉండగలను. అది ఆయన యొక్క విశ్వాసము, అది ఆయన యొక్క నమ్మిక. కాబట్టి క్రీస్తును చావైతే లాభం ఎవరికంటే క్రీస్తును ఎరిగిన వారికి, క్రీస్తును నమ్మిన వారికి, క్రీస్తులో నడుస్తున్న వారికి చావైతే ఏమైందంటే లాభము. కాబట్టి ప్రభు బిడ్డలకు మన జీవితాల్లో అందుకనే అలాంటి వారి గురించి బైబిల్లో రాశాడు. ఏమని రాశాడంటే వారు ఎక్కడున్నారో కూడా రాశాడు. అలాంటి వారి గురించి వారు ఎక్కడుంటారు అనేది దేవుని వాక్యంలో మనం చూడగలం. అది స్పష్టంగా మరి ఆ ప్రకటనలో 7వ అధ్యాయము మరి 9వ వచనంలో మనం చూస్తే వారు సింహాసనాసీనులైన దేవుని ఎదుటను గొర్రెపిల్ల ఎదుట క్రీస్తు ద్వారా రక్షించబడిన వారు, కడగబడిన వారు, విమోచించబడిన వారు ఎక్కడుంటారంటే సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలవబడి రక్షణకై స్తోత్రమని క్రీస్తుని ఎరిగిన వారు అక్కడ ఉంటారు. అర్థమైందని వాక్యంలో మనం చూస్తున్నాం. వారికి ఉన్నటువంటి ధన్యతలు ఏంటో 7వ అధ్యాయంలో మీరు ఇంకా కిందకి వెళ్ళకుండా చూడగలరు. అక్కడ వారికి ఉన్న ధన్యతలు ఏంటంటే వారికి చాలా లేవని చెప్పారు. ఏంటది? వడగాల్పు లేదు, సూర్యుడు లేడు, వడగాల్పు లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. క్రీస్తే వారికి దేవాలయం ఉన్నాడు. గొర్రెపిల్ల వారికి కాపరి ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడని 7వ అధ్యాయంలో మనం చూస్తాం. 9వ వచనంలో ఆఖరి దాకా చదువుకుంటే మీకు కనబడుతుంది. ఎందుకంటే మీరందరూ గ్రంథాలు ఎదిగిన వారు, ఇక బైబిల్ మీ అందరికి పుట్టిన తీరే, కానీ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. వాక్యంలో మనం చదువుతున్న సత్యాలు అదే కదా. ఏమన్నా రాయడం చదవాలి అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా బైబిల్ అప్పుడప్పుడు చదువుతుంటే రెగ్యులర్ గా చదవమని మాత్రం చెప్తారు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే యేసుకి చదువుతామని క్రిస్మస్ చదువుతామని యేసుకి చదువుతాం. అలా చదువుకోవాలి. రెగ్యులర్ గా కాన్స్టెంట్ గా వాక్యములు మనం చదువుతూ దైవ సంగతులు మనం ఏం చేయాలి? గ్రహించాలి. వాక్యంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రకటన 7వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే వారు ఎక్కడ ఉన్నారండి? అక్కడ రాయబడిన మాటలు మీకు సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి ఆ ప్రభు ఎవరికి చావు అయితే లాభం అంటే లాంటి ఎవరి పెట్టాలని చావు అయితే లాభం కాదు. మా దగ్గర ఇలాంటి వారికి చావు అయితే లాభం. ఎందుకంటే వారు సింహాసనం ఎదుర్కొంటారు, గొర్రెపిల్లలు ఎదుర్కొంటారు, పరలోకపు దేవాలయంలో ఉంటారు. వారికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడతాయి, వారికి ఖర్చు రూపాయలు ఇవ్వబడతాయి. అంతేకాదు వారికి వడగాల్పు లేదు, సూర్యుడు లేదు, ఆకలి లేదు. వారికి చావు లాభం, మిగతా వారికి చావు లాభమా? కాదు. అందుకనే ఆ ధనవంతుడు అంటున్నాడు, అయ్యా
నేను అగ్ని జ్వాలలో యాత్రపడతాను. ఒకసారి లాజరును పంపి ఆ చిటికిన వేలు నీటిలో ముంచి నా నాలుగు మీద వేస్తే నేను దాహం అవుతుంది, నా దత్తుగా ఏమవుతుంది అన్నాడు ఆ ధనవంతుడు. అప్పుడు ఏమన్నాడు దేవుడు? అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? బాబు, అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రావడానికి అవకాశం ఆల్రెడీ టైం అయిపోయింది. మీరు అక్కడికి రావాలంటే కింద ఉండగానే చూసుకోవాలి ఆ విషయం. ఎక్కడ? భూమి మీద ఉండగా. ఏది? లాజరు ఉండే స్థలానికి మీరు రావాలంటే భూమి మీద ఉండగా చూసుకోవాలి. అది చూసుకోలేదు మీరు. కాబట్టి ఇప్పుడు అక్కడ వారి ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రావడానికి కుదరదు. ఒక లాజరు కూడా మీరుండే స్థలానికి రావడానికి కూడా కుదరదు. చనిపోయిన తర్వాత ఎవరో చూడదు తక్కువ బిడ్డలని ఈ లోక సంబంధమైన హైందవ సమాజం వారు చెప్తూ ఉంటారు, లేక దేవుడు నెరగని వారు చెప్తుంటారు, మతం మాత్రం చెప్తూ ఉంటున్నాం. చనిపోయిన తర్వాత కూడా నువ్వు చూస్తావు, చనిపోయిన తర్వాత కూడా నువ్వు వింటావు, చనిపోయిన తర్వాత కూడా నీకు స్పర్శలు. అది నీ ఆత్మ కలిగి ఉండేది. పాతాళములో అతను చూస్తున్నాడు, వింటున్నాడు, మాట్లాడుతున్నాడు. అర్థమైందండి? దేవుడు వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకనే లాజరును చూస్తున్నాడు, అబ్రహాము చేసింది వింటున్నాడు, మరి ఎదురు కూడా ఏం చేస్తాడు? మాట్లాడుతాడు. కాబట్టి మరణము మానవునికి అందం మాత్రము కాదు. అందుకనే వాక్యంలో చెప్పాడు, మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమింపబడను, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. One must stand in front of the throne of the Lord. ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు సింహాసనం మీద నిలబడాలి, న్యాయపీఠం. కాబట్టి ప్రతి వ్యక్తి మరణించిన తర్వాత అక్కడ నిలబడతారు. డెత్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. మరణం అనేది మానవుడికి అంతం మాత్రము కాదు. నేను ఎప్పుడు చెప్పాను వాక్యంలో, మరణం మానవుడికి కామ మాత్రం. ఆ తర్వాత తీర్పులే. తీర్పు అయిన తర్వాత అక్కడ నిర్ణయిస్తారు ఎక్కడికి? పరదైసా పాతాళమా? అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా ఉంటుందంటే అగ్ని పొందుతాం. అంటే మనకి జీవిత కాలం అంతా ప్రభువు నమ్మకపోతే కామాలే, ఫుల్ స్టాప్ లేదు. యేసు ప్రభువు నమ్మని వాడికి, ఆయన రక్తంలో కడగబడిన వాడికి జీవిత కాలం అంతా కావాలి. అగ్ని ఆడదు, పురుగు ఫుల్ స్టాప్ లేదు. అందుకనే క్రీస్తుతో జీవితం అనేది చాలా ఉత్తమం. క్రీస్తుతో నడక అనేది కూడా చాలా ఉత్తమం. క్రీస్తుతో సహవాసం అనేది కూడా చాలా ఉత్తమం. కాబట్టి ఇప్పుడు అతను తెలుస్తున్నాడు. ఏమనిపించాడు? అయ్యా, తండ్రి అయిన అబ్రహామా, నా ఎందుకు కనకబడి ఒకసారి లాజరును పంపించు, నేను ఈ అగ్ని జ్వాలలో యాత్రపడుతున్నాను. అతను తన చిటికిన వేలు నీటిలో ఉంచి నా నాలుగు మీద వేస్తే నేను ఈ అగ్ని జ్వాలలో ఈ నా దాహం ఏమవుతుంది? అప్పుడు మరొక రిక్వెస్ట్ ఇచ్చాడు, ప్రేయర్ రిక్వెస్ట్. ఏంటా ప్రేయర్ రిక్వెస్ట్ అంటే? రెండో ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఇక్కడికి రాకున్నట్లు ఒక్కసారి లాజరు అక్కడికన్నా పంపండి, నా దగ్గరికి పంపకపోయినా అక్కడ పంపండి. అంటే వీళ్ళందరూ ఏంటంటే ఈ 5 సహోదరులు ఏంటంటే మామూలుగా దైవజనులు వాక్యం చెప్తే నమ్మలేదు. మరి ఎవరు నమ్ముతారు? సమాధిలో ఒకడు లేచొచ్చి మైక్ పెట్టుకుని వాక్యం చెప్పడం కూడా అప్పుడు నమ్ముతారు. అది ఫెయిత్. అలా మనం ఉండకూడదు, ఎవరు ఉండకూడదు. అది ఉత్తరమైన నాయకుడు బంధువులు ఉండకూడదు, ఆయన రక్త సంబంధం ఉండకూడదు, వాళ్ళ ఇంటి పేరు ఉండకూడదు, వాళ్ళకి సంబంధించిన ఎవరు కూడా ఉండకూడదు. దైవజనులు చెప్పే వాక్యాన్ని ఏం చేయాలి? ఖచ్చితంగా నమ్మాలి. ఆ వాక్యం ప్రకారం మన జీవితాలు ప్రభుకి ఏం చేయాలి? అప్పగించుకొని ప్రభువు నమ్మాలి. ఒకవేళ ఆ దైవజనుడు పనికిమాలుడు అయ్యాడు, కానీ వాక్యం పనికిమాలది కాదుగా. ఆ దైవజనుడు పనికిమాలుడు అయి ఉండొచ్చు, కానీ వాక్యం పనికిమాలది కాదు. అది సత్యమైనది, యథార్థమైనది, నిత్యమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నమ్మకమైనది, ఎప్పటికీ మాట్లాడదు. కాబట్టి వాక్యము ప్రకారంగా ఈ వ్యక్తి ఇప్పుడు కోరుకున్నాడు. ఏమని కోరుకున్నాడు? వాక్యంలో, అయ్యా ఒకసారి ఆయన పంపించండి మా 5 కొడుకులు. అప్పుడు అన్నాడు అక్కడ ఎవరు? మోషే ప్రవక్తలు. వారి మాట అతను వినలేదనుకుంటే వారు కూడా నీతో సహవాసం చేయడం మాట్లాడకూడదు. నీ అసోసియేషన్ లోకి వారు కూడా వచ్చేస్తారు. నీ అసోసియేషన్ లోకి 5 వచ్చేస్తారు.
ఎందుకంటే అక్కడ మోసే ప్రవక్త ఉన్నారు, వారి మాట కనుక ఇంకా లేదనుకుంటారు. కాబట్టి జాగ్రత్త అవుతుంటారా. అందుకే ఈ భూమిని విడవకముందే మన సంబంధం ఎవరితో ఉండాలని దేవునితో. ఈ లోకంలో దేవుడు మనకు జీవనోపాధిలో పెట్టారు. చేతి పని ఇవ్వచ్చు, ఒక చిన్న ఉద్యోగం ఇవ్వచ్చు, లేకపోతే ఉద్యోగం ఇవ్వచ్చు, లేకపోతే అధికారిగా కూడా జిల్లా అధికారిగా కూడా కావచ్చు. ఏమైనా అవన్నీ తాత్కాలికం, నాట్ పర్మనెంట్. అవన్నీ మనకి ఏం కలుగు చేస్తాయంటే అహంభావము గర్వము కలుగు చేసి దేవుడికి దూరంగా పెట్టేస్తాం. అది కాదు మనకు ముఖ్యం. దావీదు వలె మనకి ఎన్నున్నా సరే మనం ఉపేక్షించుకొని ఆయన సేవెత్తుకొని ఆయన మనం ఏం చేయాలండి. అందుకే ఆ ప్రభావం అన్నాడు. మరియు ఆయన అందరితో ఇచ్చాను, ఎవరైనా నన్ను వెంబడించుకునే తను తను ఉపేక్షించుకొని తను సేవెత్తుకొని అందరూ నన్ను వెంబడించాలి. అందరూ నన్ను ఏం చేయాలి, వెంబడించాలి. మనకెన్నున్నా అవన్నీ తాత్కాలికం, అది మన పర్సెంట్ కాదు. వాటినే మనం చూసుకుంటూ ఉండకూడదు. మనకు కావాల్సింది వాటన్నిటినీ మనకి ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభు. వాటన్నింటినీ మనకు అనుగ్రహించి యేసుక్రీస్తు ప్రభువే. వాటన్నింటినీ మనకు దయచేసిన వాడు ఆయనే. కాబట్టి నా మట్టుకైతే బ్రతుకుదా, క్రీస్తే చావైతే లాభం. కాబట్టి ప్రభు విధంగా మన జీవితాల్లో అలా కూడా మనం ప్రభువుని వెంబడించవలసిన వారు అనేక మంది వెంబడించారు. అలా వెంబడించి ప్రభుత్వ పాత్ర ఏమంటే ఆయన ఎప్పుడూ వెళ్తారు. కాబట్టి భూమి మీద అలాగే ఆయన దగ్గరికి వెళ్ళే దినం మనందరికీ ఒకటి ఉంది, మనందరికీ ఒక దినం ఉంది. అయితే వెళ్ళకముందు మనము దేవునికి అనుకూలంగా నమ్మకంగా ఆయనను అప్పగించుకొని జీవించవలసిన ఆవశ్యకత మనందరికీ కూడా ఉన్నదని దైవవాక్యము స్పష్టంగా మనందరికీ తెలియజేస్తుంది. కాబట్టి ఈ రోజు 30 సంవత్సరాల మనం చేయాలి. కానీ ఆయన గురించి మనం ఏం చేయలేదు. మీరు ఆయన్ని పరలోకానికి చేస్తానంటే మనం గట్టిగా ప్రార్థన చేస్తాం. ఆయన నరకంలో తప్పించడం ప్రార్థన చేసినా ఆయన్ని విడిపించారు. అర్థమైందా? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆయన ఈ భూమిని ముగించారు. నేను ముగించక ముందు నీతో సరైన సంబంధము కలిగి మీరుండే స్థలంలో మేము ముందులాగున మా కొరకై మీరు సిద్ధపరుస్తున్న స్థలం కొరకై మేము సిద్ధపడుటకు సహాయం చేయమని ప్రభుకి అప్పగించుకో. చెప్పారు, నేనుండే స్థలంలో మీరు కూడా ఏం చేయాలి, ఉండాలి. అందుకొరకు ప్రభు చెప్పిన మాట ఆయన నేనే మాత్రం నా ద్వారా తప్ప అవకాశమే. ఆ ప్రభుత్వం మనం అప్పగించుకొని అలాగే మనం వెళ్ళిపోతే మన జీవితాలు ఎప్పుడు నిత్యత్వంలో నిత్యజీవంతో ఉంటారు. ఆ రిఫరెన్స్ కూడా 5 ఏళ్ళకి వచ్చేసారు. అదే ప్రమాణసోత 5:24 వచ్చింది. నా మాట విని నన్ను పంపిన శ్వాసం ఉంచువాడు వాడు తీర్పులోనికి రాక మరణంలోనికి జీవములోనికి దాటి ఉన్నాడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆ నిత్యత్వంలో నిత్యజీవాన్ని అనుభవించాలంటే ఈ భూమి ఉండగా నా మట్టుకైతే బ్రతుకుదా, క్రీస్తు చావైతే చావు లాభం. ఎవరికంటే భూమి ఉండగా క్రీస్తు కొరకు బ్రతికిన వారికే కానీ క్రీస్తు కొరకు బ్రతకని వారికి మాత్రం కాదు. ప్రభు కొన్ని మాటలు మనం అందులో దీవించి ఆశీర్వదించి ఆయన మన కొరకై మనమందరినీ కూడా ఐక్యపరిచి ఆయన ఎవరికీ సహాయం చేయగలక. ఆమేన్. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా